హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేఖన టాక్స్. ఈరోజు రోస్టెడ్ చనాతో టమాటా చారు చేద్దామండి. రోస్టెడ్ చనా దాల్ టమాటా చారు చూద్దాం, ఎలా చేద్దామో చూద్దాం. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను దీనికి బాగా పండిన టమాటోస్ తీసుకున్నానండి. బాగా పండిపోవాలన్నమాట. దాని కొన్ని వాటర్ యాడ్ చేసి అందులో టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కొంచెం బాయిల్ అవుతుంటే ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, కరివేపాకు వేసుకోవాలన్నమాట. సో ఇది బాగా మగ్గనివ్వాలి, మెత్తగా అయిపోవాలన్నమాట టమాటో. పక్కన మనం రోస్టెడ్ చనా ఉంటాయి కదా, ఆ రోస్టెడ్ చనా దాల్ని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పక్కన ఇలా పొడి పొడిలాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈలోపు మనం టమాటోలు ఉడికింటాయి కదండి, ఆ బాయిల్ అయిన వాటిని చారు పక్కకు పెట్టేసి మొత్తం స్మాష్ చేసుకొని మెత్తగా సో ఈ పొడిని అందులో కలుపుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్, పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఈ టమాటో రసం ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇవి మనం ముందుగా యాడ్ చేసుకున్నాం కదా వాటర్ కలిపి, మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని అందులో కలుపుకొని కొంచెం ఒక 5-6 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి. ఇట్లా బాయిల్ అవుతుంటుంది కదా, కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు దానిలో కొన్ని ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఒకవేళ పులుపు తక్కువగా ఉన్నాయి టమాటోస్ అనుకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడనే నాకు కొంచెం తక్కువ అనిపించింది, సో నేను కొంచెం చింతపండు యాడ్ చేశాను. సో అంతే, రెడీ అయిపోయినట్టే పప్పుల పొడితో చారు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.